నిజంగానే హైకోర్టు ఫుల్ బెంచ్‌కి వెళ్తారా? లేదంటే సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయని మనం విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఈ కార్ విషయంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాని విషయంలో ఇటు కాంట్రవర్సీస్ కూడా మొదలవుతుంది. నిజంగానే కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం చూసే సిట్యుయేషన్స్. ఇప్పుడు ఏందంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిందే కుట్రలు చేయడానికి, కుతంత్రాలు చేయడానికి, కక్షలు సాధించుకోవడానికి. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చెప్పిండు? కేటీఆర్ని అరెస్ట్ చేస్తా, కేసీఆర్ని అరెస్ట్ చేస్తా, జైలుకు పంపిస్తా, బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తా అని చెప్పిండు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఆయన మదిలో లేని మాటలు అయితే మాట్లాడలే కదా, మదిలో ఉన్న మాటలనే ఇప్పుడు నిజాలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అసలు ఈ ఫార్ములా రేసు గురించి ఏమన్నా తెలుసా రేవంత్ రెడ్డి అనేటోడికి? సిగ్గుమాలినోడు, బుద్ధి తక్కువోడు. ఈ ఫార్ములా రేసు కండక్ట్ చేయక క్యాన్సల్ అయ్యేటట్టు చేసి ఇప్పుడు తెలంగాణ ప్రతిష్టనే దిగజార్చే విధంగా చేసినోడు. అసలు ఆయన మీద కేసు పెట్టాలి, కేటీఆర్ గారి మీద కేసు కాదు ముఖ్యంగా పెట్టాల్సింది. దాదాపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 50 కోట్లకు పైగా దాంట్లో అవినీతి జరిగింది. గ్రీన్కో కంపెనీకి డబ్బులు వెళ్ళినాయి. అందుకే మేము ఇటు ఏసీబీ కేసు కావచ్చు, లేకపోతే అటు ఈడీ కూడా కేసు నమోదు చేసిందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిజంగానే అవినీతి జరగలేదంటారా ఈ విషయంలో? ముందు ఏం చెప్పిండు? 50 కోట్లు ఏదో ఎంట్రీ ఫీజు కట్టిండ్రు, అది ఇది అని చెప్పిండ్రు. అసలు ఆ ఎఫ్ఈఓ వాళ్ళని నేను కలవలేదు అని చెప్పిండు. కేటీఆర్ గారు ఎప్పుడైతే బయటికి వచ్చి ఎఫ్ఈఓ వాళ్ళతోటి సంప్రదించిండు రేవంత్ రెడ్డి అనే విషయం బయట పెట్టే వరకు కూడా మా దగ్గరికి ఎఫ్ఈఓలు వచ్చిండ్రు, మేము మాట్లాడినాం అనే విషయాన్ని బయట పెట్టని ప్రభుత్వం రేవంత్ రెడ్డి, ఆ నీతి మాలిన ముఖ్యమంత్రి. ఇంకొకటి, గ్రీన్కో కంపెనీ ఎప్పుడొచ్చింది? ఇప్పుడు ఏంటిదంటే 2022లో ఎప్పుడైతే ఈ ఫార్ములా రేసు జరగలేదో అంతకు ముందే ఎలక్ట్రోల్ బాండ్స్ 41 కోట్లు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది అనేసి చెప్పేసి కొన్ని మాటలు చెప్పిండ్రు. ఇంకొకటి, ఈ ఎలక్ట్రోల్ బాండ్లు ఇవ్వడంతో ఈ ఫార్ములా రేసును అవి దక్కించుకునే అనేసి నిందలు వేస్తున్నారు. ఇప్పుడు గ్రీన్కో కంపెనీకి లాభాలు వచ్చినాయా? మా బీఆర్ఎస్ పార్టీకి లంచాలు ఇవ్వడానికి. గ్రీన్కో కంపెనీ లాభాలు రాకనే కదా రెండోసారి ఈ ఫార్ములా రేసును కండక్ట్, మీరు ఎంట్రీ ఫీజు కట్టమంటే దూరం అయిపోయింది. దీంట్లో ఏది లేదండి. ఇప్పుడు గ్రీన్కో కంపెనీని తీసిండ్రు కదా వాళ్ళు. గ్రీన్కో కంపెనీ అనేది ఒక బీఆర్ఎస్ పార్టీకే ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీకే వాళ్ళు ఏది ఇవ్వలేదు. బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్కి ఇచ్చింది, వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, అన్ని పార్టీలకు ఇచ్చిండ్రు. ఏదైతే వాళ్ళు ఈ గ్రీన్కో కంపెనీ విషయంలో ఎలక్ట్రల్ బాండ్స్ అని ఇంకో కొత్త అంశం కూడా తెరపైకి తీసుకురావడం జరుగుతుంది. దీనిలో ఏం చెప్తారు? ఇదంతా కక్షపూరితంగా, కుట్రపూరితంగా వ్యవహరించడంలో భాగంగానే తీసుకొచ్చారు. ఆనాడు ఏంటిది, రాముని గుడి కట్టిన రామదాస్కే నిందలు తప్పలేదు. ఈనాడు ఈ రాముడికి ప్రపంచ పటంలో హైదరాబాదును ఉంచడానికి ఏదైతే ఈ ఫార్ములా రేసును తీసుకొచ్చి ప్రపంచ పటంలోనే ఈ హబ్బుగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఆయన చూసిండు. వాళ్ళ కుట్ర లేదు, కుతంత్రం లేదు, అక్కడ డబ్బులు చేతుమారనే లేదు, మనీ ల్యాండరింగ్ జరిగింది లేదు, ఏది లేదు. ఇప్పటికీ కూడా హైకోర్టు కేసు ఏం చెప్పింది? మీరు విచారించుకోండి అని చెప్పింది తప్ప దీంట్లో నిజాలు నిర్ధారణ కాలేదు. ఆయనే నిందితుడు బాధితుడు మాత్రమే. ఇంకా నిజ నిర్ధారణలు అయితే జరగలేదు, ఎలాంటి ఆధారాలు లేవని అయితే చెప్పింది. అంతే కదా. ఏదైతే నేను ఏసీపీ కార్యాలయంకి విచారణకి వెళ్ళడం జరిగింది, అక్కడ పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది. అడ్వకేట్లతో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదని వాళ్ళు. నిజంగానే కేటీఆర్ గారు తప్పు చేయకుండా అడ్వకేట్లతో ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది ఏసీబీ కార్యాలయానికి విచారణ కంటే? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 పర్యాయాలు కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామని చూసిండ్రు. ఏ విధంగానో మనందరికీ తెలుసు. ఈ మన జన్వాడ ఫామ్ హౌస్ ఒక విషయమో, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ జరుగుతుంటే రేవ్ పార్టీ జరిగిందని ఇంకొక విషయమో, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం అన్నారు, ఇంకొకటి అన్నారు. 6 సార్లు ఆయనను అరెస్ట్ చేద్దామని చూసిండ్రు. లగచెర్ల లడాయి ఏవైతే లంబాడి బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని ఆయన ముందుండి కొట్లాడిండో అది పట్నం నరేందర్ రెడ్డి గారు వెనకాల కేటీఆర్ గారు ఉండే నడిపిస్తున్నాడు అనేసి నరేందర్ గారు అప్రూవర్గా మారిండ్రు. కేటీఆర్ గారి మీద మొత్తం నేరం రుజువైంది అనేసి కొన్ని ఫేక్ న్యూస్ను బయటికి తీయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అయితే కేటీఆర్ గారు నిన్న ఏదైతే ఏసీపీ దగ్గరికి పోయి విచారణకు హాజరైతే ఆయన చెప్పని విషయాన్ని కూడా చెప్పినట్టుగా ఫేక్ ప్రాపగండా చేస్తారనే ఉద్దేశంతో లాయర్ సమక్షంలోనే, మా అడ్వకేట్ల సమక్షంలోనే నేను విచారణకు వస్తా అన్నాడు. కానీ విచారణకు రానని ఎప్పుడు అనలేదు. చట్టాల మీద మాకు నమ్మకం ఉన్నది, న్యాయస్థానాలను మేము గౌరవిస్తాము. ఇప్పటికీ అంటే ఒక నీతి నిజాయితీ గల పౌరుడిగా విచారణకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడికంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు 9వ తారీఖు ఏదైతే ఉందో ఈడీది విచారణ, దానికి కూడా హాజరు కాబోతున్నారు. మాకు న్యాయస్థానాలు ఉన్నాయి. ఇప్పుడు హైకోర్టు క్వాష్ పిటిషన్ని కొట్టేసింది, డిస్మిస్ చేసేసింది. తర్వాత మేము సుప్రీంకోర్టుకి వెళ్తాము, ఇంకా తర్వాత ఇక్కడికి వస్తాము, ఏదో ఒక విధంగానైతే న్యాయపరంగా కొట్లాడతాము. ఇంకొకటి, కేటీ
కేటీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తాడంంటే రేవంత్ రెడ్డి అనేటోడు రేవంత్ రెడ్డి దోపిడీని ఎక్కడికక్కడికి కేటీఆర్ గారు ఎండగడుతున్నాడు. అన్నదమ్ముల దోపిడీని అక్రమంగా వీళ్ళు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటి మీద గొంతు ప్రజలకు వినబడుతుంది కాబట్టి ఆ గొంతును నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా అరెస్టులు చేస్తున్నాడు. కుట్రగట్టిండు. ఎందుకంటే ఓటుకు నోటు కేసుల 50 లక్షల రూపాయలతోటి అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అనేటోడు. ప్రజలతోట ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యయుతంగా ఉన్న ప్రభుత్వాన్ని పట్టపగలు కూల్చాలని చూసిన దొంగ రేవంత్ రెడ్డి కాబట్టి ఆ దొంగ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అందరి మీద దొంగతనం నెడదాము, దొంగలను చేద్దాము, నేను దొంగను కదా నాతోటి నాకున్న ఇమేజ్ అందరికీ రావాలన్నట్టుగా చూస్తున్నాడు. ఇవన్నీ కుట్రలు. రామన్న నీతి నిజాయితీకి మారుపేరు. ఆయన ఎలాంటి తప్పు చేయడు. అందరి ముందట వివరించిండ్రు. అసెంబ్లీ సాక్షిగా నేను చర్చకు సిద్ధం అని కూడా అన్నాడు. ఏదైతే రైతు భరోసా విషయంలో కూడా పదే మీరు తీసుకొస్తలేదు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్. రైతు భరోసా పైన వాళ్ళు ఇచ్చిన హామీని తప్పుదో పట్టించడానికే మా కేసు అనేది ప్రధానంగా ముందుకు తీసుకొస్తున్నారు మీడియా విషయంలో అని చెప్పడం జరుగుతుంది. నిజంగా ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ అనేది మొన్నటి వరకు చూసినాం. ఏమన్నాడు? యాసంగి వానాకాలం పంటై రైతు భరోసా ఎగ్గొట్టిండు. యాసంగి పంటై ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదు. ఆల్రెడీ రైతన్నలకు 17,500 రూపాయల బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. కమిటీలు అన్నాడు, దరఖాస్తులు అన్నాడు, దస్తావేజులు అన్నాడు, ఫారాంలు పెట్టుకోర్రి అని అన్నాడు, శాటిలైట్ సర్వేలు అన్నాడు. అవన్నీ అయిపోయిన తర్వాత మొన్నేం చెప్పిండు విషయము బయటకు వచ్చి, రైతు బంధు రైతు భరోసా 12,000 ఇస్తాము, కేసీఆర్ గారు ఇచ్చేది బిచ్చమన్నాడు. ఆ కాలంలో 10,000 ఇస్తే ఆ 10,000 ఇయ్య శాత కాలేదు, 15,000 ఇస్తా అని చెప్పిండు. 2 పంటలకే ఇస్తాండు కేసీఆర్. నేను వస్తే 3 పంటలకి ఇస్తా అని చెప్పిండు. ఆ 2 లేదు, నా 3 లేదు. ఇప్పటికి వచ్చేసి అన్ని మాసిపోవడానికి 12,000 ఇస్తా, జనవరి 20వ తారీఖు ఇస్తా, జనవరి 26వ తారీఖు ఇస్తా అని ముచ్చట పెడతాడు. ఇదంతా సమస్య పోవడానికి మాత్రమే. ఏదైతే రైతు భరోసా 15,000 ఇస్తాడని జనాలు ఎదురు చూస్తున్నారో 15,000 ఇస్తలేడు, 12,000 ఇస్తాండు అనేసి జనాలకు టాపిక్ రావద్దనేసి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ గారిని అరెస్టు చేస్తాము అనే ఉద్దేశాన్ని తీసిండు. రేవంత్ రెడ్డి పదే ఆరోపిస్తుండు. గతంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఆ తెలంగాణను పూర్తిగా ఆర్థికంగా కుదిపేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు మేము 6,000 ఇవ్వదలుచుకున్నాం, తర్వాత మేము ఆలోచిస్తామంటాం. నిజంగానే తెలంగాణని గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ కుదిపేసింది ఆర్థిక వ్యవస్థ అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి అనేటోడు దిమాగ్ తక్కువ ఉన్నా, దిక్కుమాలిన ఉన్నా, అది అనేసి డైలాగులు కొట్టిండు కదా అధికారంలోకి రాకముందు. అప్పుడు మరి లేదా? అప్పుడు తెలియదా? ఇప్పుడు ప్రజలందరికీ హామీలు ఇచ్చుకుంటూ పోయిండు. అప్పుడు రాష్ట్రం దివాలా తీసింది, అప్పులలో ఉన్నదనే విషయం ఆయనకు తెలియదా? 1,00,000 కోట్ల పైచిలుకు అప్పులు చేసిండు రేవంత్ రెడ్డి అనేటోడు సంవత్సర కాలంలోనే. మరి ఆ 1,00,000 కోట్ల పైచిలుకు అప్పులు చేసి ఎవరికన్నా ఎవరన్నా ప్రజలకు సంక్షేమ పథకాన్ని అందించిండా? ఏది లేదు, ఒక ఫ్రీ బస్సు తప్ప. 6 గ్యారంటీలు ఎక్కడున్నాయండి? ప్రజలకు ఓన్లీ ఒకటే గ్యారంటీ అందుతుంది. ప్రశ్నించిన వాళ్ళను కేసులు వేస్తాము, కుట్రలు చేస్తాము, కుతంత్రాలు చేస్తాము, బెదిరిస్తాము, ఒట్లేస్తాము, అడ్డచ్చిన వాళ్ళను తంపుతాము, తన్నిస్తాము అనే విధంగా పరిపాలన చేస్తున్నాడు. హడలు ఎత్తిస్తున్నాడు. హైదరాబాద్ అంటే శాంతి భద్రతలకు కొలువుగా నిలయంగా ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ చూస్తేనే పరువు పోయే విధంగా ల్యాండ్ ఆర్డర్ ఎట్లా కుంటుపడ్డదో, గురుకుల విద్యార్థులు పురుగులన్నందిని ఏ విధంగా చనిపోతున్నారో, రోజుకొకరు బెడ్డెక్కుతున్నారు. నిన్న కరీంనగర్లో కూడా పరిస్థితి అదే విధంగా ఉన్నది. ఎక్కడ అసలు పాలన వైఫల్యం కాకుండా దేంట్లో వైఫల్యం కాకుండా ఉన్నది? విద్యా వ్యవస్థ వైఫల్యము, ల్యాండ్ ఆర్డర్ వైఫల్యము, ఆరోగ్య వ్యవస్థ వైఫల్యము. ఏం చెప్పిండు? ఏం ఏతులు కోసిండు? ఎన్ని ఏతులు పెట్టిండు? రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చినాక ప్రజలను అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పరిపాలిస్తున్నాడు. అల్లు అర్జున్ అరెస్ట్ అన్నాడు, మళ్ళా తర్వాత హైడ్రా అన్నాడు. అన్ని హైడ్రామాలను క్రియేట్ చేసుకుంటా ఆయన ఇచ్చిన హామీలు ప్రజలకు అందవేయకుండా చేస్తున్నాడు. సమస్య పోవడానికి చూస్తున్నాడు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నాడు. కేసులు వేస్తే ఇక్కడికి ప్రశ్నించడం ఆగిపోతుంది అనుకుంటున్నాడు. కానీ ఎక్కడ ఆగది? ఒక్కొక్కరు ఉద్యమంలా ఉవ్వెత్తుగా ఎగతిపోబోతున్నారు. ఒక్క కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే 100,000 లక్షల కేటీఆర్ గారు బయటకు వస్తారు. చూడండి, జైళ్లు సరిపోవు. ఈ 4 ఏళ్లల్లా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తే ఆ జైళ్ళల్లో ఉండడానికి జైళ్లు సరిపోవు. పక్క రాష్ట్రాలలో వాళ్ళ గురువు జైళ్లను కూడా రెంట్కు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి అనేటోడు. ఒకవైపు ఆ నాయకులతో పాటు ఏదైతే ఎమ్మెల్సీ కవిత గారు కూడా రావడం జరిగింది. మీరు కలిసారా? ఏ విధంగా వాళ్ళు అక్కడ స్పందిస్తున్నారు? ఏ విధంగా మీలాంటి నాయకులకు కావచ్చు ఏ విధంగా చెప్తున్నారు? వాళ్ళు ఏ విధంగా ధైర్యంగా ఉండాలని? మీరేం అధైర్యపడద్దు. న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నది, చట్టాల మీద మనకు నమ్మకం ఉన్నది. మనం కొట్లాడదాము. దీన్ని డైవర్ట్ అంటే రైతు భరోసాను డైవర్ట్ చేయడానికి మాత్రమే కేటీఆర్ గారిని అరెస్టు అనేది ఎత్తుకున్నాడు.
రైతు భరోసా రైతుల మీద ప్రేమతోటి మీరు అందరు రైతుల పక్షాన కొట్లాడాలనేసి మాకు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచెల్లి ఒక లెక్క, ఈ కాడ నుంచెల్లి ఒకటి లెక్క రేవంత్ రెడ్డికి ఇప్పటి నుంచి చుక్కలు చూపించుడే. ఫిక్స్ అయిపోయారా మీరు కూడా కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని? ఇప్పుడు కేటీఆర్ గారు అంటే ఆయన అరెస్ట్ చేయడానికి సిద్ధమైపోయింది కదా. ఒక ముఖ్యమంత్రి అనేటోడు అంటే చట్టాలను ఆయన చుట్టాలుగా వ్యవహరించుకుంటా ఒక సంస్థలు అనే జేబు సంస్థలుగా పెట్టుకొని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు కదా. చిన్నపిల్లలకు కూడా అర్థమైపోతుంది కదా. నెక్స్ట్ ఏంటిదంటే కేటీఆర్ అరెస్ట్, నెక్స్ట్ ఏంటిదంటే కేటీఆర్ అరెస్ట్. లగచెర్ల లడాయి దగ్గర నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు కూడా కేటీఆర్ గారు అరెస్ట్ అనే గుంజుకుంటూ వస్తున్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటికీ పంగనామాలు పెట్టిండు. ఆయన అరెస్ట్ చేస్తాడట, చేయని అండి, ఏం చేస్తాడో చూద్దాం. మేము కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. రైట్, ఇది పరిస్థితి. అయితే నందినగర్లోని కేటీఆర్ ఇంటికి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అటు మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు కూడా పొద్దు నుంచి తరలిరావడం జరుగుతుంది. కేటీఆర్ గారి విషయంలో అయితే ఆ పొద్దున కోర్టు వెలువరించిన విషయం క్వాష్ పిటిషన్ రద్దు చేయడం జరిగిన దాని ద్వారా మనకు మంత్రులు కూడా మాజీ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది కేవలం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు చెప్పడం జరుగుతుంది. ఒకవైపు నాయకులకు కూడా కేటీఆర్ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ కవిత గారు కావచ్చు, సీనియర్ లీడర్స్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్స్ పూర్తిగా వాళ్ళు ధైర్యం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎటువంటి అధైర్యానికి గురి కావద్దు, మేము ఖచ్చితంగా కోర్టు ద్వారా మేము తేల్చుకుంటాం. ఇక్కడ ఫుల్ బెంచ్లో మాకు అవకాశం దొరకదు, ఖచ్చితంగా సుప్రీంకోర్టు తలుపులు తట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక చిన్న గ్యాప్ ఉన్నా సరే ఖచ్చితంగా మేము అన్ని అవకాశాలు మేము వాడుకుంటామని చెప్పేసి ఇక్కడ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పడం జరుగుతుంది.